గొర్రెల కాపురుల పట్ల గొల్ల కురుముల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందని దేశంలో రాష్ట్రంలో గొల్ల కురుముల ప్రాతినిధ్యం లేని ఏకైక మంత్రివర్గంగా రేవంత్ రెడ్డి కేబినెట్ కొనసాగుతుందని ఇది కులం పట్ల వివక్షకు నిదర్శనమని గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీహరి యాదవ్ మాట్లాడారు. రాజకీయంగా అత్యంత వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా గొల్ల కురుమ యాదవుల పట్ల గొర్రెల కాపురుల పట్ల వివక్షను మానుకుని కనీస వైద్య సదుపాయాలు నట్టల మందులను సరఫరా చేసి పశువులకు సంబంధించి పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులలో కేబినెట్లో గొల్ల కురుములకు ప్రాతినిధ్యం కల్పించాలని గత కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల మందికి పైగా గొర్రెల యూనిట్ల పంపిణీ జరిపిందని, మిగతా వారికి మీరు ఎన్నికల్లో ఇచ్చిన విధంగా 2 లక్షల రూపాయల నగదు బదిలీని వెంటనే చేపట్టాలని, లేని ఎడల కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఇస్తానని 630 రోజులు గడిచినా నేటికి ఇవ్వకపోవటానికి నిరసిస్తూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రుల మరియు ప్రభుత్వ కార్యాలయాలలో నిరసన తెలుపుతూ నిలదీయాలని పిలుపునిచ్చారు. గత 21 నెలైనా కానీ మూగ జీవాలకు కూడా నటల మంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాముందుకు గొర్రెల కాపర్లు ఆర్థికంగా ఎదగాలని చెప్పి కేసీఆర్ పెట్టిన స్కీమ్ను మేము లబ్ధిదారులకే నేరుగా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రకటించారు. ఆ ప్రకటన ఈరోజు గాలి కుదిరింది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటకు నిలబడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే గొర్రెల కాపర్లు సంక్షేమంలో ఉన్నారు, ఆర్థికంగా లేరు కాబట్టి ఒక దేశానికి ఆదర్శమైనటువంటి స్కీమ్ తెచ్చిండు. ఆ స్కీమ్ తోటి ఎంతోమంది గొర్రెల కాపర్లు ఎంతో కొంత లాభపడ్డారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి కోరుతున్నాను, అదే స్కీమ్ను కంటిన్యూ చేసి నిజంగానే ఇచ్చిన ఆ హామీ ప్రకారంగా గొర్రెల కాపర్లు ఎవరైతే గరీబులు ఉన్నారో ఉన్నోళ్ళకి ఏకండి, గరీబులు గొర్రెల మీద ఆధారపడ్డోళ్ళు గొర్రెల కాసుకునేటోళ్ళకు ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ దేశంలోనే రాజకీయ వ్యవస్థ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాటి హైదరాబాద్ రాష్ట్రం 1952 నుంచి 56 వరకు ఉన్న బూరుగుల రామకృష్ణ ముఖ్యమంత్రి ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో కానీ, 56 నుంచి మొన్న 2014 వరకు కొనసాగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, 2014 నుంచి మొన్నటి వరకు 2023 వరకు కొనసాగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ యాదవులు కానీ కుర్మలు కానీ మంత్రివర్గంలో కనీస ప్రాతినిధ్యం ఉండేది. బహుశా ఇది గొల్ల కుర్మల పాలిట గొర్రెల కాపర్ల పాలిట ఇది ఒక చీకటి ప్రభుత్వం. ఒక్క గొల్ల కానీ కుర్మ కానీ మంత్రివర్గంలో లేని స్వతంత్ర భారతానంతరం తెలుగు నేల మీద ఒక మంత్రి లేని గొల్ల కుర్మలకు మంత్రి లేని ఏకైక క్యాబినెట్ రేవంత్ రెడ్డి సర్కార్ది. ఇది గొల్ల కుర్మల పాలిట అత్యంత చీకటి క్యాబినెట్ అని మేము భావిస్తున్నాం. సరే, గతంలో కేంద్ర ప్రభుత్వము ఎన్ఎల్ఎం పేరుతో స్కీమ్ పెట్టింది. అది కూడా నాబార్డు ఎన్సిడిసిల ద్వారా ఇచ్చే రుణాలలో గొల్ల కుర్మలకు కాకుండా గొల్ల కుర్మేతరులకి, అంటే గొల్ల కుర్మలు ప్రత్యేక రిజర్వేషన్ అంటూ ఏమీ లేకుండా గొర్రెలు కాసుకున్న వారికి ఎవరికైనా ఇస్తామనే పేరు మీద కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎన్ఎల్ఎం పేరుతో ఖర్చు పెట్టింది. అందులో 5% కూడా గొల్ల కుర్మలు లేని దుస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వమే గిట్లేడిసిందంటే కేంద్ర ప్రభుత్వం గట్లేడిసింది. అట్లే ప్రధానంగా గొల్ల కుర్మలకు సంబంధించి ప్రధానమైనటువంటి వృత్తి అయినటువంటిది గొర్రెలు మేకల పెంపకం. గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి దేశంలోనే ఒక నూతనమైనటువంటి ఎస్ఆర్డిఈపి అని షీప్ రేరింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ప్రారంభించారు. ఆనాడు 7,62,000 మంది లబ్ధిదారులకు గాను సుమారు 4 లక్షల మంది వరకు 4 లక్షల పైచీలకు కేసీఆర్ ప్రభుత్వము మొదట్లో 1,25,000 రూపాయలు 25% సబ్సిడీతోని, తర్వాత 1,75,000 పెరిగినటువంటి నిత్యావసర ధరలు పెరిగినటువంటి